ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని పరిశీలన చేద్దాం. చెరను చెరగా కొనిపోవుట అనగానేమి? చెరను చెరగా కొనిపోవుట అనగానేమి? క్రైస్తవ్యంలో కొన్ని పదాలు మనకు కొన్ని అనుమానాలను కలిగిస్తూ ఉంటాయి. చిత్ర విచిత్రమైన మాటలను మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ కూడా కువైట్లో ఏదో ఒక సంఘానికి వెళుతున్న వాళ్ళే ఎప్పుడూ కూడా. ఈ సంఘాలలో కొన్ని మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. అవేంటంటే, ఇప్పుడు బోధ జరుగుతుంది. ఎక్కడంటే భూలోకంలో మాత్రమే కాదు, పాతాళ లోకంలో కూడా బోధ జరుగుతున్నది. ఎలా అంటే, పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయిన కొన్ని ఆత్మలు ఉన్నవి. ఇవి క్రీస్తు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటింపక ముందు పుట్టి చనిపోయిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే వీళ్లకు కూడా సువార్త అవసరం. కాబట్టి యేసుక్రీస్తు గారు ఇప్పుడు వారి దగ్గరకు వెళ్ళి సువార్తను అందించి వారిలో మారు మనసు పొందిన వారిని పరలోకానికి తీసుకువెళుతున్నారు అని ఒక విచిత్రమైన మాటలను క్రైస్తవ్యంలో చెబుతూ ఉంటారు. మనకు తెలుసు. అంటే ఇప్పుడు పాతాళ లోకములో బోధ జరుగుతున్నది. ఈ మాట విన్నారు కదండి? ఈ మాట విన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా విన్నారా? ఇప్పుడు పాతాళములో సువార్త ప్రకటన జరుగుతున్నది అనే మాటను మీ సంఘాలలో మీరెవరైనా విన్నారా? వినలేదు. వినలేదు. కొంతమంది విన్నారా? వినలేదు. ఇంకెవరైనా విన్నారా? వింటారు. మీరు వింటారు చర్చిలకు వెళితే. పాతాళ లోకంలో బోధ జరుగుతున్నది అని దేనిని బట్టి వీళ్ళు చెబుతున్నారు అంటేనండి, క్రైస్తవులకు బైబిల్లో వ్రాయబడిన అక్షరాల మీద ఆధారపడిపోవటం అనేది చాలా అలవాటు. అక్షరాలను పరిగణలోనికి తీసుకుంటారు. అక్షరాల నుంచి అక్షరాలను సరిపోల్చి చూసుకుంటారే తప్పించి అక్షరాల వెనుక వ్రాయబడిన భావాన్ని వాళ్ళు స్వీకరించే ప్రయత్నం చేయరు. ఉదాహరణగా ఇప్పుడు మనం చూస్తే ఈ పాఠంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన యేసుక్రీస్తు గారు ఆరోహణమైనప్పుడు, చూడండి, చెర అంటే బంధింపబడటము లేదా బంధించేది అంటారు. చెర. ఈ చెర అనే పదం మనం ఎక్కడున్నాము? చెర అనే పదం మనం ఎక్కడైనా విన్నామా ఈ లోకంలో? ఏ సందర్భంలో విన్నాము? చెరసాల అంటే జైలు. ఇక్కడ ఏమంటారంటే, పౌలు గారు మాట్లాడుతూ, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను అంటే జైలును అంటే బంధించే దానిని చెరగా అంటే బంధించే దానిని బంధించి తీసుకువెళ్ళిపోయారు. ఎలా? అసలు ఈ చెర ఏమిటి? చెర అంటే బంధించేదైతే చెరకు ఉన్న అర్థం ఏమిటి? చెరగా ఏదుంది? మనకు చెరసాల అంటే ఏమిటండి? చెరసాల అంటే ఎలా ఉంటుంది? 4 వైపుల గోడ ఉండి ఒకవైపున ఊసలు ఉంటాయి, 7 ఊసలు. ఇది బంధించేది చెరసాల. ఇప్పుడు యేసుక్రీస్తు గారు బంధించే దానిని బంధించి తీసుకువెళ్ళారట. మనుషులను బంధించేది చెరసాల. అంటే యేసుక్రీస్తు గారు వచ్చి జైలుని బంధించి తీసుకెళ్లారా? కాదు. మరి ఇక్కడ చెర అంటే ఏమిటి? ఏది ఎవరిని బంధిస్తున్నది? ఏది ఎవరిని బంధిస్తుంది? మనుష్యులమైన మనము ఈ లోకంలో తప్పు చేసినప్పుడు చెరసాల మనల్ని బంధిస్తుంది. 4 గోడలు, ఊసలు మనల్ని బంధిస్తాయి. మరి ఇక్కడ బైబిల్లో దేవుడు వ్రాయించిన ఈ చెర అంటే బంధించేది ఏది?
మామూలు మనుషులు బంధింపబడటం గురించి మాట్లాడుతున్నాడా? దీని అర్థం ఏమిటి అన్నది ఆలోచించినప్పుడు, దేవుడు చెప్పిన నియమం ప్రకారం బైబిల్ని పరిశోధించటం చేత కానీ నేటి క్రైస్తవులు ఈ చెర అనేది ఎక్కడ కనపడుతుందా అని వెతకడం మొదలెట్టారండి. మొదలుపెట్టేటప్పటికీ బైబిల్లోని మరొక చోట అక్షరాలు కనపడ్డాయి. అక్షరాలు ఏం అక్షరాలు కనిపించాయి? చెర అనే అక్షరాలు మళ్ళీ కనపడ్డాయి. పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, గమనించండి, అవిధేయులైన వారి యొద్దకు అంటే అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చెరలో ఉన్నవాళ్ళు అంటే బంధింపబడిన వాళ్ళు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడు. యేసుక్రీస్తు గారు ఆత్మరూపంలోనే వెళ్ళి ప్రకటించాడంట. ఇంకా అదే అధ్యాయంలో 6వ వచనానికి వచ్చేటప్పటికి ఇంతకీ ఎవరికి ఈ సువార్త చేస్తున్నాడో, ప్రకటిస్తున్నాడో, చెరలో ఉన్న వాళ్ళంటే ఎవరు అని మన వాళ్ళు మళ్ళీ బైబిల్ చదువుకుంటూ వెళ్ళి చూడండి, మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవునిని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడెను అన్నాడండి. ఇప్పుడు మనకు కొంత క్లారిటీ వస్తుంది ఈ వచనాలను కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే. మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. చూసుకోండి ఒకసారి సైలెంట్లో ఉన్నాయో లేవో. మీ ఫోన్స్ అన్ని సైలెంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. మళ్ళీ ఫోన్ వస్తే తీసుకుని బయటికి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు రాకండి లోపలికి. ఈ విషయాలను కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, గమనించండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళే అండి. మనం చెప్పుకునే పాఠాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయండి. కాకమ్మ కథల్లా ఉండవు, చాలా బరువైనవి. అసలు దేవుడి గురించిన మాటలు వింటమే మనకు అసహ్యం, అవునండి కదా, చిరాకు. అలాంటి మాటలు మనకు చెప్పకండి మాకు అంటాం మనం. అలాంటిది ఏదో మొత్తానికి మీరు వచ్చి కూర్చుంటున్నారు. కూర్చున్నప్పుడు ఫోన్ రింగ్ అయిందనుకోండి, అసలే నేను చెప్పే మాటలు ఎలా ఉంటాయి? కంపరంగా ఉంటాయి మీకు, అవునా? నేను చెబుతున్నంతసేపు మీకు ఎలా ఉంటుందండి? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడైపోద్దని చూస్తుంటారు. మాటలు అంత కఠినంగా ఉంటాయి కాబట్టి ఎక్కదు. ఏదో బలవంతంగా అలా ఎక్కిస్తుంటాను, నా కర్మ కాబట్టి మీరు వింటుంటారు. వింటున్నప్పుడు మధ్యలో ఫోన్ వచ్చిందనుకోండి, ఒక్కసారిగా అప్సెట్ అవుతుంది, మైండ్ పక్కకి వెళ్తుంది. ఒక్కసారి మైండ్ పక్కకి వెళ్ళిందంటే మీకు విషయం అర్థం కాదండి. ఎందుకంటే బయట సంఘాలలో చెప్పుకున్నట్టు ఉండవు మనం చెప్పుకునే మాటలు. ఒక్కసారి లింక్ తెగిందంటే మీకు లింక్ దొరకదు. అందుకే చెప్తాను, మీ ఫోన్స్ అన్ని సైలెంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి అని. వెరీ గుడ్. చెరను చెరగా పట్టుకెళ్ళాడు. ఈ చెర అంటే ఏమిటి అన్నది పరిశీలిస్తూ వెళితే చెర అనే మాట పేతురు గారు రాసిన పత్రికలో మనకు ఒక చోట దొరికింది. అదేమిటంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ ఒక చెర ఉంది. అంటే బంధింపబడిన వారికి యేసుక్రీస్తు గారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు లేదా ప్రకటించారు. బంధింపబడిన వారికి అంటున్నాడు. ఈ మాటలు వ్రాసేటప్పటికీ యేసుక్రీస్తు గారు బ్రతికి లేరు. ఆయన బ్రతికుండగా బంధింపబడి ఉన్న వారికి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అంటే జైలులో ఉన్న వాళ్ళ దగ్గరకు
యేసుక్రీస్తు గారు వెళ్ళి సువార్త ప్రకటించలేదు. మరి అలాంటప్పుడు చెరలో ఉన్నవాళ్ళు ఎవరు, ఈయన ఎక్కడికి వెళ్ళి ఎవరికి బోధించాడు అని మళ్ళీ బైబిల్లోకి వెళ్ళేటప్పటికీ 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అంటే చెరలో ఉన్నవాళ్ళు అనగా ఎవరు అంటే మృతులు అని మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మృతులు అంటే ఎవరు అనుకున్నారు? మళ్ళీ మృతులు అంటే ఎవరంటే చనిపోయిన వాళ్ళు. వెరీ గుడ్. చనిపోయిన వాళ్లకు యేసుక్రీస్తు గారు ఆత్మ రూపంలోనే వెళ్ళి సువార్తను ప్రకటించారట. చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? పాతాళ లోకంలో ఉన్నారు. ఓకేనా? పాతాళ లోకంలోని ఉన్నవాళ్ళు అంటే శిక్షలో ఉన్నవాళ్ళు. పరదేశిలో ఉన్నవాడు ఎలాగో దేవుడు కనుక బ్రతికి పరదేశికి వెళ్ళిపోయిన వాడే, వాడికి వాక్యం అవసరం లేదు. వాడు వాక్యం నమ్మి వెళ్ళినవాడు, వాక్యం నమ్మక వెళ్ళిన వాడే శిక్షలో ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు గారు మృతుడై శిక్ష పొందుతున్న వాడి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. అలా సువార్త ప్రకటించి పాతాళము అనే చెరలో ఉన్న వీళ్లను, నమ్మిన వాళ్ళను, అంటే వాళ్ళలో నమ్మిన వాళ్ళను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు గారు పాతాళ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పి, అంటే చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళలో మారిన వాళ్ళని పరదేశంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదండి మన వాళ్ళు చెప్పింది. చెరను చెరగా పట్టుకొని పోవుట అనే మాటకు అర్థం. అంటే అక్కడ చెర చూశారు, ఇక్కడ చెర చూశారు. ఒకవేళ అక్షరాలను బట్టే కనుక భావాలు కుదురుతున్నాయి, కలుస్తున్నాయి అని మనం అనుకుంటే జాగ్రత్తగా పరిశీలిద్దాం. కొన్ని అక్షరాలు, ఒకే పోలికలో ఉన్న అక్షరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఒక ఉపమానం చెబుతారు యేసుక్రీస్తు గారు. ఏం చెబుతున్నారంటే, పరలోక రాజ్యము ఎలా ఉందంటే, ఒక స్త్రీ తీసుకుని పిండంతా పులిసి పొంగేంత వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అన్నాడండి. ఒక విషయం చెబుతున్నారు యేసుక్రీస్తు గారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. అది చెప్పాలనుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యే భాషలోకి వచ్చి ప్రతిరోజు మనం ఉపయోగించే వస్తువులను తీసుకుని ఉదాహరణగా చెబుతున్నాడు. ఏమనంటే పుల్లని పిండిని తీసుకున్నాడు. ఈ పుల్లని పిండిని ఒక ఆవిడ ఏం చేసిందట? మంచి పిండిలో పెట్టిందట. ఎంతవరకు పెట్టుంచింది? అలాగా పిండి అంతయు పులిసి పొంగేంత వరకు అన్నాడు. పుల్లపిండి ఏం చేస్తుందంటే మనకు తెలుసండి, మంచి పిండిలో పుల్లపిండి వేసామనుకోండి ఏమవుతుంది? మొత్తం పిండంతా పులిసిపోతుంది. అలా పులిసినప్పుడు ఫెర్మెంటేషన్ ఉంటుంది. అలా పులిసినప్పుడు ఏమవుతుందంటే దాని పరిమాణం పెరుగుతుంది. మైసూరు బజ్జీ వేయాలి. మైసూరు బజ్జీ వేయటానికి ఏం చేస్తారంటే మైదా పిండిని కలిపండి, అందులో కాస్త పుల్లని పిండి కూడా వేసి కలుపుతాడు, డబ్బాలో వేసి పెడతాడు. తెల్లవారేటప్పటికి పైకి వచ్చేసి కారిపోతుంటుంది. అంటే ఏమైందంటే దాని పరిమాణం అనేది పెరిగింది. ఎంత చేసింది ఏంటంటే పొల్లని పిండి అండి, పొల్లని పిండి. వెరీ గుడ్. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అదే పొల్లని పిండి గురించి మాట్లాడుతున్నట్టు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు గారు. అప్పుడు యేసుక్రీస్తు గారు అంటున్నారు, చూసుకోండి నాయన జాగ్రత్త, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. ఇక్కడ పొల్లని పిండే, పులిసిన పిండే, అక్కడ కూడా పులిసిన పిండే. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏం జాగ్రత్త పడాలి అంటే 12వ వచనం, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ
పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించేది. అక్కడ పుల్లని పిండి తీసుకున్నాడు, ఇక్కడ పుల్లని పిండి తీసుకున్నాడు. ఇక్కడ పుల్లని పిండిని ఎవరితో పోల్చాడంటేనండి, సద్దూకయ్యులు పరిసయ్యులు అనే వారితో పోల్చాడు. వీళ్ళు ఉండడానికి తక్కువ మందే ఉంటారు, కానీ అంటే పాస్టర్లు అండి, వీళ్ళు చెప్పే మాటలు ఏం చేస్తాయంటే ఎక్కువ మందిని అంటే అంతటినీ కూడా కలుషితం చేసేస్తాయి. అంతే కదండి. పుల్ల పిండి కొంచెమే ఉంటుంది, పాలల్లో స్పూన్లు పెరిగేస్తామండి, పులిసిన పెరుగు కొంచెం ఎక్కువ వేసామనుకోండి, 2 స్పూన్లు వేసామనుకోండి, తెల్లరేటప్పటికి ఏముంటుంది, పెరుగు మొత్తం పులిసిపోతుంది. వేసింది తక్కువే అయినప్పటికీ కూడా ఈ కొంచెం పుల్లనిది మొత్తం అంతటిని పాడు చేసింది. అవునా? ఒకే పుల్లని పిండి ఇక్కడ పాడు చేస్తుంది అనే సందర్భంలో చెప్పాడు, అక్కడ క్వాంటిటీ పెరుగుతుంది అనే సందర్భంలో చెప్పాడు. ఒకే దాన్ని తీసుకున్నాడు, 2 వేరు వేరు భావాలను చూపించాడు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? వెరీ గుడ్. మరి అక్కడ ఇక్కడ అక్షరాలు కలిసే కదా, అది ఇది ఒకటేనా? అక్కడ పుల్లని పిండే ఉంది, ఇక్కడ పుల్లని పిండే ఉంది, 2 ఒకటేనా? నో, 2 వేరు వేరు సందర్భాలు. అక్షరాలు ఒకటే, భావాలు వేరు. ఈ పరిశీలన అనేది బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. అలా అంటుకుపోయినాయే, అలా అంటుకుపోయిందే ఈ చెరను చెరగా పట్టుకుని పోవుట అనగానేమి. దేవుని పిల్లారా, ఒక చిన్న మాటను మనం బైబిల్ నుంచి అపార్థం చేసుకోకూడదంటే దాని భావం మనం మన మాటల ద్వారా మార్చేయకూడదండి. అపార్థము అంటే అసలు అర్థానికి బదులు అపార్థం చేసుకోవడం అంటే చెడ్డగా దాని భావాన్ని తీయటం అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఈ చెరను చెరగా పట్టుకుని పోవుట అనగానేమి. మొట్టమొదట మనం ఎక్కడికి వెళదామంటే, పేతురు గారు రాసిన పత్రికలో ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న వాళ్లకు ప్రకటించటము అంటే ఏంటో మనం పరిశీలిద్దాం ఒకసారి. చూడండి, పేతురు గారు రాసిన ఎన్నో పత్రిక ఎందుకు చెప్పింది? 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మనకు అనవసరం అని మీరు అనుకోవచ్చేమో, బహుశా కాదండి. బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవడం అవసరం. మరి ముఖ్యంగా బయట క్రైస్తవ సమాజంలో చెప్పుకుంటున్నవి ఎంతవరకు వాస్తవాలు అన్నది మనకు తెలియాలి. అందుకే ప్రత్యేకించి ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చెర్ల గురించి మనకెందుకండి అని మీరు అనుకోవచ్చు, మనకు తెలియాలి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. బైబిల్ చదివేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రాథమికమైన జాగ్రత్తలలో వ్రాయబడిన వచనం ఏ కాలానికి సంబంధించినది అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఈ వచనం చదువుతుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అన్నాడు. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అంటే చెబుతున్న ఈ సందర్భం ఏ కాలం నాటిది? నోవహు కాలం నాటిది. అంటే గతించిన కాలం నాటిది. క్రీస్తు రావడానికి కొన్ని వేల సంవత్సరాల ముందటివాడు నోవహు. అవునా? అంతేనా? భవిష్యత్ కాలానికి చెందినవాడా? ముందటివాడు. అంటే ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించటం అనేది క్రీస్తు రాక ముందు జరిగిన విషయం ఇది. నోవహు కాలంలో జరిగిన విషయం ఇది. కానీ మన వాళ్ళు ఏం చెబుతున్నారు? పాతాళ లోకంలోనికి వెళ్ళు క్రీస్తు బోధిస్తున్నాడు అంటున్నారు. అంటే నోవహు అంటే ఎక్కడ బ్రతికినవాడు? భూమి మీద బ్రతికినవాడు. వెరీ గుడ్. వాడు ఎక్కడ కట్టాడు? భూమి మీద కట్టాడా? పాతాళంలో కట్టాడా? భూమి మీద కట్టాడు ఓడ. అంటే భూమి మీద నోవహు బ్రతికి ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు గారు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అనే ఒక పదం వేశాడండి. చెరలో. చెర అంటే జైలు. అంటే జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడా? చెరలో ఉన్నవాడు అంటే జైల్లో ఉన్నవాళ్ళ? కాదండి.
చెర అంటే బంధించేది. జాగ్రత్త గమనించండి. ఆదాము కాలం మొదలుకొని మోషే వచ్చేంత వరకు ప్రపంచం పాపము అనే చెరలో బంధించబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, మనకు తెలుసు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో వారి ద్వారా పాపము అనేది ఈ లోకంలోనికి వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నాడండి. పాపము అనేది ఆదాము ద్వారా లోకంలోకి వచ్చేసింది. ఎలా వచ్చింది? నువ్వు పండు తినొద్దు అన్నాడు దేవుడు. పండు తినొద్దు అంటే ఆదాము పండు తినేశాడు. అతని ద్వారా లోకంలోనికి పాపం వచ్చేసింది. వచ్చిన ప్రతివాడు పాపం చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రజలందరూ పాపులుగా మారిపోతున్నారు. ఇక పరిస్థితి ఎంత వరకు వెళ్ళిందంటేనండి, నోవహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని రప్పించి అందరినీ తుడిచివేసేంత వరకు వెళ్ళిపోయాడు. ఏం జరిగింది నోవహు కాలంలో? అంత కోపం దేవుడికి ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళు ఏం తప్పు చేశారు అని మళ్ళీ మనం బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్ళండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం చదవమ్మా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకు కృప పొందాడంటే నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. మంచివాడండి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు నోవహు. ఈ నోవహు బ్రతుకున్న కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే మనకు తెలుసు. నోవహు కాలంలోనూ జలప్రళయం వచ్చింది. ఓడ కట్టాడు. ఎందుకు ఓడ కట్టవలసి వచ్చింది, ఎందుకు జలప్రళయం వచ్చింది అంటే చూడండి 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా దేవుడు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను, బాధపడ్డాడండి. వీళ్ళు ఎలా తయారయ్యారంటే భయంకరమైన పాపములో కూరుకుపోయారండి. వీళ్ళు దారుణమైన పాపము చేయటం మాత్రమే కాదు, వీళ్ళ ఆలోచనల నుంచే చెడిపోయారు. అంటే తప్పుడు ఆలోచనలు వీళ్ళ హృదయం నుంచే చెడిపోయారండి. ఆలోచనల నుంచే చెడిపోయారు. చూసి తట్టుకోలేకపోయాడండి దేవుడు, సహించుకోలేకపోయాడు దేవుడు. ఎంతవరకు సహిస్తాడండి ఆయన మాత్రం? భరించలేక ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎంత బాధపడుతున్నాడో చూడండి. హృదయంలో నొచ్చుకున్న తర్వాత అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా భూ జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందాను. వీళ్ళందరూ పాపులైపోయారు. ఎన్నో కలలు కన్నాను, ఎన్నో కోరికలు పెంచుకున్నాను. నాకు పుట్టబోయే పిల్లల మీద నా కొరకు బ్రతుకుతారనుకున్నాను, నాలా పరిశుద్ధులుగా ఉంటారనుకున్నాను, గొప్పవాళ్ళుగా మారతారనుకున్నాను. ఎన్నో కలలు కని నా పిల్లలను ఈ భూమి మీద పెడితే వీళ్ళు కాస్త వాళ్ళ హృదయాలోచనలో తప్పిపోయి దుర్మార్గులుగాను, కఠినులుగాను, ద్రోహులుగాను, వ్యభిచారులుగాను వీళ్ళు మారిపోయారు. ఇక నా వల్ల కాదు, నేను చూసి సహించలేను వీళ్ళను అని కోపం పట్టలేని దేవుడు నోవహును పిలిచి, నోవహు నువ్వు ఒక్కడవేనయ్యా నా కంటికి కాస్త మంచివాడిగా కనపడుతున్నావు, నీతిమంతుడిగా. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఒక ఓడ కట్టు. వీళ్ళందరికీ చెప్పు, జలప్రళయం రాబోతుందని చెప్పు.
అందరినీ ఓడలోకి రమ్మని చెప్పు, వాళ్ళు వస్తే బ్రతికి బట్ట కడతారు అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ఓడ కట్టాడండి. 120 సంవత్సరాలండి. ఈ 120 సంవత్సరాలు ఓడ కడుతున్నంతసేపు చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా వాక్యం ప్రకటిస్తూనే వచ్చాడండి నోవాహు. అలా నోవాహు రూపంలో వారికి వెళ్ళి సువార్త ప్రకటించింది ఎవరంటే యేసుక్రీస్తు అండి. అదే చెబుతున్నాడు పేతురు గారి పత్రికలో. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. పేతురు పత్రిక మొదటి పేతురు 3:19 మొదటి పేతురు 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో అంటే పాపము ద్వారా బంధింపబడిన వారు. చెర అంటే ఏమిటండి? చెర అంటే ఏమిటి? బంధించేది మనుషులను. చెరసాలంటే దీనికంటే ఇది బెడ్రూమా? బంధించేది, మనుషులను బంధించేది. ఇప్పుడు నోవహు కాలంలో ఉన్న వాళ్ళందరినీ బంధిస్తున్నది ఏమిటి? పాపం అండి. పాపం అనే బందీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. పాపం అనే బందీలో ఉన్నారు. వాళ్ళని విడిపించటానికి వాక్యం ప్రకటిస్తే మారతారేమో అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు వెళ్ళి వారికి వాక్యం ప్రకటించటం జరిగింది అంటున్నాడు. అంటే ఇది భవిష్యత్తును సూచిస్తుందా? అంటే పాతాళ లోకంలో జరుగుతున్న బోధ గురించి మాట్లాడుతుందా? లేకపోతే నోవహు కాలంలో భూమి మీద అవిశ్వాసులు, దేవుని నమ్మని వారి గురించి చెబుతున్నమాట? ఏ కాలానికి చెందిన మాట? నోవహు కాలంలో భూమి మీద జరిగిన విషయమే. భూమి మీద ఉన్న వారికి వెళ్ళే క్రీస్తు సువార్త ప్రకటించిందే తప్పించి అగ్నిగుండంలో మండుతున్న వాడికి కాదండి. అంటే మన వాళ్ళు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారంటే 6వ వచనం చూసారా? 4వ అధ్యాయం 6వ వచనం, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడను. మృతులు అనగానే ఈ శరీరంతో బ్రతికి చచ్చిన వాళ్ళు అని లెక్కేశారు మనవాళ్ళు. సందర్భాలు తెలియవు కదండి. సందర్భాలు తెలియవు. సన్నివేశాన్ని ఎలా ఆలోచించాలో తెలీదు. ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు. మృతులు అనగానే చచ్చినోడు, శారీరకంగా చచ్చినోడు అనుకున్నారు వీళ్ళు. కానీ కాదండి. మృతుడంటే ఎవరో తెలుసా అండి? బతికున్నవాడే. బతికున్నవాడు మృతు. నేనున్నానండి. నేను మృతున్నా సజీవున్నా అండి? మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? శవల్లా కనపడుతున్నానా? అఫ్కోర్స్ మీ కంటికి నేను అలాగే కనపడుతున్నాను. కానీ వాస్తవానికి నేను ఎలా ఉన్నాను? నేను మనిషిని కదులుతున్నాను అంటే సజీవుడిని. మరి మృతులు అంటున్నాడు అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదా? మృతులు అంటే బ్రతికున్న వాళ్ళే. కానీ ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, జీవించుచున్నావన్న తీశారా అందరూ? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగో రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నాకు తెలుసురా, నీ పనులేంటో నాకు తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది నీకు, కానీ నువ్వు చచ్చినోడువే నా దృష్టిలో అన్నాడు. మనిషి ఎలా ఉన్నాడంటే దేవుని కంటికి ఎలా కనపడుతున్నాడు? మంచి జీవితం, మంచి ఇల్లు, చక్కటి భార్య, రత్నాలు లాంటి పిల్లలు, బయటికి తిరగడానికి కాదు, కష్టపడి పని చేసుకునే అవసరం లేకుండా ఉన్న ప్రాపర్టీస్, నెల వచ్చినప్పుడు గద్దులు వచ్చి పడిపోతుంటాయి. ఏ బాధ లేదు, విలాసవంతమైన సుఖవంతమైన జీవితం బాగుంది. ఇంకా కొంచెం కిందకు వద్దాం. ఏ పూటకు ఆ పూట కష్టపడి పొట్ట నింపుకోవాలి. ఒక సాధారణమైన జీవితం, ఉంటే తింటాం లేకపోతే లేదు. ఏదో ఉండటానికి ఒక చిన్న ఇల్లు వేసుకోవాలని తాపత్రయం. మనకంటూ ఏదన్నా జబ్బు వస్తే కాపాడుకోవడానికి బ్యాంకులో కొంచెంగా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ అనుకునే మనలాంటి సగటు జీవితం ఎవడైనా సరే ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. కానీ ఏ ఒక్కడు
దేవుని కొరకు మాత్రం బ్రతకట్లేదు, ఆలోచించట్లేదు. కోట్లతో ఉన్న కోటీశ్వరుడు కువైట్ వాడి కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. మనము కూడా మనకున్నంతలో మనం ఏమాత్రం తీసుకోకుండా మనం కూడా బాగానే బతుకుతున్నాం. లోకం దృష్టిలో మనం ఎలా ఉన్నాము? ఇండియాలో ఉన్నవాళ్ళకి కువైట్లో ఉన్నవాడు అంటే ఆడికి ఏంటండి, కువైట్లో ఉన్నవాళ్ళకి మనకు కువైటోడు అంటే వాడికి ఏంటండి, వాడు కువైటోడు అంటే వాళ్ళు అంటే మనము బాగానే ఉన్నాం, వాడు బాగానే ఉన్నాడు, బాగానే జీవిస్తున్నాము. మన దృష్టిలో మనం అందరము జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుని దృష్టిలో దేవుని కంటికి మనం ఎలా కనపడుతున్నామంటే నా దృష్టిలో నువ్వు చచ్చినోడివి అన్నాడు. కారణం, నువ్వు నీ కొరకు బతికితే నాకేంట్రా, నువ్వు నా కొరకు బ్రతకనప్పుడు, నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నువ్వు బ్రతికుంటే ఎంత, చస్తే ఎంత? అవునా? కన్న తండ్రికి పట్టెడన్నం, కన్న తల్లికి పట్టెడన్నం పెట్టలేని కొడుకు వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, ఒక దేశానికి ప్రధాని అయితే ఏంటి? నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చినోడితో సమానోడు. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. వేళ్ళండి మృతులంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎలా వీళ్ళు మృతులయ్యారు? జీవిస్తున్నప్పటికీ మృతులు ఎలా అయ్యారు? ఇంకా వివరణ దొరుకుతుంది చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చారు. మనిషిగా బ్రతికున్నాం, మనిషిగా బ్రతికున్నాం. బ్రతికున్న మనం ఏం చేస్తున్నాం? పాపములు, అపరాధములు. ఇవి చేస్తున్న వాళ్ళు దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు? చచ్చిన వాళ్ళు. అంటే మృతులంటే ఎవరు? ఎంతకేమి బ్రతికున్న వాళ్లే, కానీ దేవుని కొరకు బ్రతకని వాళ్ళు, దేవుని దృష్టిలో చచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్లకు, అంటే పాపములు చేస్తున్న వారికి, నోవాహు కాలములో దేవుని కొరకు ఆలోచించక అపరాధములు చేస్తున్న వారికి, దేవునికి అవిధేయులైన వారికి సువార్తను ప్రకటించటానికి, అనగా పాపములో బంధింపబడి, అనగా పాపము ద్వారా చెరవేయబడిన, అంటే బంధింపబడిన ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఇది పేతురు గారు రాసిన పత్రికలో ఉన్నదానికి అర్థం. అర్థమైంది లేదా? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా, దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఒక సెకండ్లో లేపేయగలడు, మొత్తం భస్మీపటలం చేయగలడు. కానీ దీర్ఘశాంతం ఆ కాలంలో ఇంకా చూపిస్తుండగా ఎలా చూపించాడంటే, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన ఆత్మల యొద్దకు, అంటే ఎవరు అనుకునేవారు? పాపములో ఉన్న, పాపము ద్వారా బంధింపబడిన, చెరలో ఉన్న ఆత్మలంటే మళ్ళీ ఎవరు అనుకున్న? ఆత్మలంటే ఎవరంటే ఆత్మలను. కానీ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి, లేదా ఇంకెక్కడ ఉండాలి? పాతాళంలో ఉండాలి. భూమి మీద ఉన్న వాళ్ళు మనుషులు, ఆత్మలు కాదు కదా అనుకున్నారు మనవాళ్ళు. మనం ఎవరమండి? మనం ఎవరమండి? జీవాత్మము. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా, మీ అందరికి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మీ అందరికీ తెలుసు. వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. మనమందరం ఆత్మలం అండి. మనలో మనము అని చెప్పుకుంటాం. ఇది ఆత్మ, శరీరం కాదు. ఈ వేలు శరీరం, ఈ వేలును కదిలించేది ఆత్మ. ఈ పెదవులు శరీరం, ఈ పెదవులను కదిలించేది ఆత్మ. ఈ ఆత్మే దేవుని దగ్గరకు కానీ అగ్నిగుండానికి కానీ రెండిట్లో ఏదో ఒక చోటికి చేరుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు గారు ఆత్మలకు సువార్తను, అనగా మనుషుల ఆకారాలలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించాడు. ఒకవేళ నిజంగా అగ్నిగుండంలో మండుతున్న ఆత్మలకే కనుక సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు అనుకోండి, సెకండ్లో రాబాబు నీకోసమే చూస్తున్నావు అంటాను. మళ్ళీ అందులో మారిన వాళ్ళని, అంటే అక్కడికి వెళ్ళి, అక్కడకు యేసుక్రీస్తు గారు వెళ్ళి మండిపోతున్న వాడికి వాక్యం చెప్పినా వినరా?
వింటారండి వినరా? క్షణాల్లో విని మారిపోతాడండి. క్షణాల్లో అక్కడే మారిపోతుంది. అలాంటిది మళ్ళీ అందులో కొంతమంది మారతారంట. ఆ మారిన వాళ్ళని యేసుక్రీస్తు గారు పట్టుకెళ్ళిపోతున్నాడంట. ఎంత కథలు లేరు చూసేటండి. ఇలా ఉంటాయండి కథలు మన సంఘాల్లో. వాక్య పరిశీలన చేతకాకపోవటం వల్ల. వెరీ గుడ్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది ఏమిటి అసలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదమ్మా, కాదు చెరను చెరగా కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరలో ఉన్న వాళ్ళంటే ఎవరో చూశాం. నోవహు కాలంలో చెరలో ఉన్నవాళ్ళు, ఓడ సిద్ధపరచబడుతుండగా చెరలో ఉన్నవాళ్ళు అంటే నోవహు కాలంలో బ్రతికి ఉన్న వాళ్లకు యేసుక్రీస్తు గారు ఆత్మరూపిగానే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. ఎవడో వినలేదు, అందరూ పోయారు, అయిపోయింది. మరి చెరను చెరగా పట్టుకుని పోవటం అంటే ఇది దేనికి సంబంధించింది? మళ్ళీ ఆలోచించండి. ఇంతవరకు మనం చూసింది చెరలో అంటే జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడు అనుకున్నామండి కాసేపు. వెరీ గుడ్, అది అయిపోయింది. అది గత కాలానికి సంబంధించింది అనే సంగతి మనకు అర్థమైపోయింది. వెరీ గుడ్. అయితే ఈ వచనంలో ఏమంటాడంటే పౌలు గారు ఆయన ఆరోహణమైనప్పుడు అంటున్నాడండి. ఆరోహణమైనప్పుడు అంటే ఇది ఏ కాలానికి సంబంధించిన మాట అన్నమాట? క్రీస్తు చనిపోయి పరలోకానికి వెళుతున్నప్పుడు ఆ కాలానికి సంబంధించిన మాట. అది నోవహు కాలానికి సంబంధించిన మాట. ఇది క్రీస్తు పరలోకానికి వెళుతున్నప్పుడు సంఘటన. ఏమంటున్నాడు? అందుచేత ఆయన ఆరోహణమవుతున్నప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి, అంటే బంధించేదాన్ని. చెర అంటే బంధించేది, మనుషులను బంధించేది. ఈ బంధించే దానిని బంధించి తీసుకువెళ్ళడటండి. పట్టుకుపోయి ఏం చేశాడంటే పైగాను మనుషులకు ఈవులను అనుగ్రహించెను అన్నాడండి. ఈ చెరను చెరగా పట్టుకెళ్ళడం అంటే ఏమిటి? ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే గంట పడుతుంది, 1 అవర్. వచ్చేవారం చెప్పుకుందాం. ఖచ్చితంగా గంట పడుతుంది. ఎంత తగ్గించి చెప్పినా అరగంట పడుతుంది. 10:20 5 అయింది. వన్ అవర్ పడుతుంది, ఈజీగా 1 అవర్ పడుతుంది. చెప్పేనా? అర్థం కాదు. మైండ్ అంతా దేని మీద ఉంటుందంటే నెక్స్ట్ డే డ్యూటీ మీద ఉంటుంది. కాబట్టి వచ్చే వారం చెప్పుకుందాం. దేవుని పిల్లారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట మన ఆత్మలను రక్షించేది. దానిని సరైన పద్ధతిలో అవగాహన చేసుకోకపోతే నష్టపోయేది మనమే కదండి. దేవుడు వ్రాయించిన పద్ధతి అనేది దానిలో ఉన్న మెలిక చూడండి. బియ్యం బస్తా ఉంటుంది, దాన్ని కొడతారు అవునా? దాన్ని ఓపెన్ చేయాలనుకోండి, అది చాకు పట్టు కూర్చునేవాడు. నేను చాకు పట్టు కూర్చుని ఆ చివరి నుంచి ఒక్కొక్కటి కోసుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు అన్నీ ఓపెన్ అవుతాయి. వెరీ గుడ్. ఎలా కాదు అని చెప్పి ఎవరో వచ్చి దీన్ని ఇక్కడ కోసి అలా లాగితే మొత్తం వచ్చేస్తుంది అనేవాడు. నేను ఆశ్చర్యపోయిన ఇల్లు తేలిగ్గా వచ్చేసిందండి. ఆ మెలిక, ఆ పట్టు తెలియాలి, విధానం తెలియాలి. బైబిల్ చదివేటప్పుడు దానిని చదివే విధానం తెలియాలి. తెలియకపోవటం వల్ల పడుతున్న ఇబ్బందులండి ఇవన్నీ కూడా. బైబిల్ ఎలా చదవాలంటేనండి, దేవుడు ఒక విషయం చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? చెరను చెరగా పట్టుకుని పోవుట అనగానేమి అనే విషయం మనం చదువుతున్నప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఇంకా బైబిల్లో ఎక్కడైనా ఏవైనా దేవుడు రాశాడా అనేది పరిగణన మొత్తం అన్నీ ఒక చోటుకు చేర్చుకోవాలి. ఒక చోటుకు చేర్చి అప్పుడు ఒక్కొక్క వచనాన్ని విభజించాలి. సత్యవాక్యాన్ని ఎప్పుడూ కూడానండి కలిపేయకూడదు. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, శ్రీరాములు
ఎన్నో పత్రిక? రెండవ పత్రిక, 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ముందు నిలబడి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు, సిగ్గుపడనక్కరలేని పని చెయ్యాలి నువ్వు, పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను అన్నాడు. చూడండి, వాక్యాన్ని కరెక్ట్గా చెప్పాలి, సరిగా ఉపదేశించాలి, అప్పుడే ఎదుటివాడికి అర్థమవుతుంది అంటున్నాడు. కింద దాని మూలభావం, సిమిలర్ మీనింగ్ ఒకటి రాస్తున్నాడు. చూడండి, కిందకు వచ్చేటప్పటికి ఏం రాస్తున్నాడు? ఫుట్ నోట్లో 3 అనే అంకె వేసి ఏం రాస్తుంది అక్కడ? సరిగా విభజించువానిగాను అంటున్నాడు. వాక్యాన్ని విభజించి ఆలోచించాలి, అప్పుడు ఆ వాక్యంలో ఉన్న భావం నీకు సరిగ్గా బయటకు వస్తుంది. అక్కడ అది ఇక్కడిది ఇక్కడ తీసుకుని కలిపేసామనుకోండి, మొత్తం కలగూర కంపైపోతుంది. మనల్ని కలిపేశారు చూసారా? ఇప్పుడు ఓడ సిద్ధపరచబడుచుండగా అనగానే అసలు ఇది ఏ కాలానికైనా ఆలోచించలేదు. అక్కడ చెర తీసుకున్నాడు, ఇక్కడ చెర తీసుకున్నాడు, ప్రకటన అనేది తీసుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. అంతే కాదండి, ఎక్కడికక్కడ డివైడ్ చేశాం. మనం కాలాన్ని డివైడ్ చేశాం. నోవాహు దగ్గరికి వెళ్ళాం, ఆ కాలంలో ఏం జరుగుతుందో పరిశీలించాం, మృతులంటే ఎవరో పరిశీలించాం, అన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇది విభజించి ఆలోచించడం. అంతేగాని కలిపేసామనుకోండి భావం చెడిపోతుంది. విభజించి ఆలోచిస్తే భావం అర్థమవుతుంది, కలిపేస్తే భావం చెడిపోతుంది. ఇది బైబిల్ నియమం. ఈ పద్ధతిలోనే బైబిల్ చదవాలి. అలా చదవకపోబట్టే బైబిల్లో ఉన్న ఏ వచనం కూడా ఈనాటి వరకు క్రైస్తవులకు అర్థం కాలేదండి, అర్థం కాలేదు. క్రమము. అందుకే దేవుని వాక్యాన్ని దేవుడు తన మాటలను ఎలా వ్రాయించి పెట్టాడంటే యెషయా గ్రంథంలో చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము ఎక్కడుంది అది? స్టూడెంట్లు, యెషయా గ్రంథము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 28. వెరీ గుడ్, చదవండి. 13 నుంచి చదవమ్మా. నతివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, ఆయనను వారు విననొల్లకపోయిరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ తరువాత ఆజ్ఞ, ఆజ్ఞ వెనుకే ఆజ్ఞ, ఆజ్ఞ వెనుకే ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. యెహోవా వాక్యము, దేవుని మాట, దేవుడు రాయించిన బైబిల్ మీకు వచ్చును అంటున్నాడు. అందుకే బైబిల్లో అంత ఒక చోట ఉండదండి, కొంత ఒక చోట రాయించాడు, మరికొంత మరొక చోట రాయించాడు. నువ్వు వీటన్నిటిని దగ్గరకు చేర్చుకోవాలి. దగ్గరకు చేర్చుకుని ఆలోచిస్తే అప్పుడు దేవుడు ఏ విషయాన్ని చెబుతున్నాడు అన్న దాని మీద మనకు ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇది బైబిల్ ఆలోచించే విధానం, ఇది బైబిల్ చదివే పద్ధతి. కానీ మనం ఎలా చదువుతారండి? సంఘాల్లో ఒక అధ్యాయం దిగి వారానికి ఒక అధ్యాయం, వారానికి ఒక అధ్యాయం తీసి ఒకడు ఒక లైను, ఇంకొకడు ఇంకొక లైను, ఇంకొకడు ఇంకొక లైను, అలాగే కదని చెప్పేది. లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు, అంతేనా? ఒక లైన్ అయ్యగారు చదువుతారు, ఒక లైను అందరూ చదువుతారు. చివరి 2 లైన్లు అయ్యగారు అందరూ కలిసి చదివేస్తారు. కొంత అచ్చటుంది, కొంత ఇచ్చటుంది. ఒక అంశాన్ని తీసుకో, ఈ అంశం గురించి దేవుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు బయటికి తీ మొత్తం అంతా. అదే వాక్యం బంధింపబడుతుందా అనే విషయాన్ని మనం చూసాం పోయిన వారం. వాక్యం బంధించటం ఏమిటి అసలు అంటే? ఆగిపోవటం, ఒక్కచోట నిలిచిపోవటం, అంటే దేవుని మాటలు సమాజానికి వెళ్ళకపోవటం. ఎలాంటి సందర్భాల్లో బైబిల్లో ఏమన్నా చెబుతున్నాడా దేవుడు సమాజానికి అనేది ఒక్కొక్కటి 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 బయటికి లాగాం. మనం లాగలేదండి. అలా లాగటానికి పట్టింది 25 ఏళ్ళు ఒక ఆయనకి. ఆయనే జయశాలి పీడిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పేశాను కదా, చరణం ఇది ఆత్మరూపిగా వెళ్ళి ఉంటుంది. ఇదేనా నా తెలివితేటలు అనుకునేరు, కానీ నేను పరిశీలించేశాడు. రాత్రి అంతా వీడి ఇంట్లో కూర్చుని బైబిల్ చదివేస్తే ఇదంతా వచ్చేసి అనుకుంటున్నారేమో. కాదండి, ఆయన తీసిన జ్ఞానాన్ని యథాతథంగా మీకు చెబుతున్నాను. నాకేం తెలియదు. అంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి రాలేదండి. ఇంకా వస్తే ఎప్పుడూ వచ్చేసి ఉండాలి, ఇప్పటికే ఎప్పుడూ వచ్చేసి ఉండాలి. సమాజానికి సువార్త ఎంతవరకు ఎందుకు అందలేదు?
ఎవడు పెట్టలేదండి. బైబిల్ తీస్తే మనకి నిద్రే క్షణాల్లో. మీరు పగలు తీస్తారో రాత్రి తీస్తారో, ఎప్పుడు తీస్తారో తీయండి బైబిల్. ఎప్పుడు తీస్తారో తీసి చదివే ప్రయత్నం చేయండి. నిద్ర తోసుకొచ్చేస్తుంది. ఇప్పుడే వచ్చేస్తుంది నిద్ర అందరికీ. అలాంటిది ఒక మాట ఇక్కడ అనేశాడు కదా, దీనికి సంబంధించిన మాటలు ఇంకెక్కడెక్కడ బైబిల్లో ఉన్నాయని బయటికి తీయటం అంటే అసంభవం, అనన్య సామాన్యం. అదొక అద్భుతం అండి. మహానుభావుడు ఎలా చేశాడు అసలు అనిపిస్తుంది. ఎలా సాధించాడు దీన్ని. మన పాఠాలు ఒక్కొక్కటి వింటుంటే ఒక చిన్న వచనం తీసుకుంటాం, ఆ వచనం చుట్టూ ఉన్న భావాలను తీసుకొచ్చినప్పటికీ కొన్ని గంటలు పడుతుంది. మనం ఏం కాకుండా ఒక గంటలో చెప్పేసుకుంటున్నాం. దాన్ని తీయటం అంతవరకు ఎందుకు? బైబిల్ నుంచి ఏదైనా ఒక కొత్త విషయం తీయండి. ఎవరైనా ఒక కొత్త పాయింట్ ఒకటి బయట తీయండి బైబిల్ నుంచి. తాతలు దిగి వస్తారు మనకి. ఈ జీవితకాలం సరిపోదండి. ఈ నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. కొన్ని వేల అంశాలండి బైబిల్ నుంచి. ఆశ్చర్యపోతాం దేవుని పిల్లారా. ప్రపంచ భవిష్యత్తు బైబిల్తో ముడిపడి ఉందండి. ప్రపంచ భవిష్యత్తు. భూమి మీద ఉన్న ఇసుక రేణువు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న నక్షత్రం వరకు బైబిల్తో ముడిపడి ఉంది. మీ చేతిలో ఉన్న బైబిల్తో ఏమనుకుంటున్నారేమో బైబిల్ అంటే. ఇసుక రేణువు దగ్గర నుంచి నక్షత్రాల వరకు మొత్తం భవిష్యత్తు మీ చేతికి రాయించిచ్చాడు దేవుడు. ఏనాడు ఇందాక పాటలో ఒక మంచి మాట విన్నానండి. అలాంటి పాటలు ఎవరో కట్టలేరండి. ఎవరి మనస్సులో ఉన్న సంగతులు వారికే తెలుస్తాయి. మన మనసులో ఎప్పుడైనా ఎదటివాడికి చెప్తామండి, అమ్మో వాడు గుట్టు మనిషి అంటాం. గుట్టు మనిషి ఎంత కూడా బయటెట్టడు. అవునా కదా? పెళ్ళామే మనకి అన్నీ చేస్తుందో, మనమే పెళ్ళానికి చేస్తాం. ఎక్కడికి వెళ్ళారండి, ఎంత లేట్ అయింది ఏంటండి అన్నదనుకోండి, ఒక చక్కటి కథ చెప్తారు మగవాళ్ళు. అవునా కదా? కూర ఏంటి ఎలా తగలడింది అన్నాం అనుకో, ఒక మంచి స్టోరీ చెప్తుంది. సీరియల్ చూస్తుంటే కూర మర్చిపోయింది అక్కడ. లేదంటే నేను ఏదో తేవటకి వెళ్ళాను, ఈలోపు ఇది మాడిపోయింది అంటది. మనస్సులో ఉన్న మాటలు ఎవరు చెప్పరండి కదా? నిజం చెప్పండి, అవునా కదా? కానీ దేవుడు తన మనసు పుస్తకమేనండి బైబిల్ అంటే. తన మనస్సులో ఉన్న ప్రతి మాట వ్రాయించాడండి. చూస్తారా చిన్న ఎగ్జాంపుల్? 6వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఇది మనం చాలాసార్లు చూసాం ఈ వచనాన్ని. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో బాధపడ్డాడట. ఎక్కడ విషయం రాయించాడు? తన మనస్సులో విషయం రాయించాడండి. అలా తన మనస్సే, తెరిచిన మనస్సే బైబిల్ అండి. మనం అంటే ఎంత ప్రేమో దేవునికి బైబిల్ తెరిచి చదివితే అర్థమవుతుంది. మన గురించి ఎంత బాధపడుతున్నాడో ఆ మహానుభావుడు కన్న తండ్రి బైబిల్ తెరిచి చదివితే మనకు అర్థమవుతుంది. అంత గొప్పది. మత పుస్తకం కాదు, మత గ్రంథం కాదు, క్రైస్తవ మతం కాదు. ప్రపంచాన్ని మార్చగలిగే మాటలున్న పుస్తకం అండి. ప్రపంచాన్ని మార్చగలిగే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. క్రైస్తవులు మాత్రమే. గుర్తుంచుకోండి. అంటే మీరే మార్చాలి. అందుకే దేవుడు రాయించాడు, మీకు నేర్పిస్తున్నాడు. నేర్చుకోండి శ్రద్ధగా. బైబిల్ పట్ల దృష్టి పెట్టండి. ఆలోచించండి. బైబిల్ గురించి, దేవుడి గురించి ఆలోచించండి. కాబట్టి చెబుతున్న ప్రతి మాట చాలా శ్రద్ధగా గమనించండి. ఈ చెరలు ఏమిటి, ఇది పట్టుకుపోవడం అంటే ఇది మనకు సంబంధం లేదని మీరు అనుకోకండి. ఒక చిన్న మాటను మనం బైబిల్లోది తప్పుగా అర్థం చేసుకుంటే మనం నరకానికి పోతాం. ప్రతి మాట తెలియాలి. ఓకే, మిగిలిన భాగాన్ని మనం వచ్చే వారం పరిశీలిద్దాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలను మేము ధ్యానిస్తున్నాం. నా దేవ,